కలుగును గాక. ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. అలాగనే గొప్ప దైవజనులు అభిషేకులు అన్న తనకు ప్రత్యేకమైన వందనాలు. చాలా కాలం తర్వాత అంతో వేదిక పంచుకోవడానికి యోగ్యత లేని నాకు ప్రభు అవకాశం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చాలా ఎంత వేగంగా చెప్పగలనో అంత వేగంగా చెప్తాను. ఎందుకంటే మన మధ్య దేవుని వాక్యం చెప్పడానికి చాలా దూర ప్రాంతంలో నుంచి దైవజనులు ఉన్నారు కనుక దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. నేను సాక్ష్యం చెప్పక ముందు ఒక మాట చెప్తాను. అదైతే నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు కాబట్టి దేవుడు గొప్పోడు అని నేను చెప్పను. కారణం ఏంటంటే ఆయన అద్భుతము చేసినా ఆయన దేవుడే, చేయకపోయినా ఆయన దేవుడే. నా అద్భుతాన్ని బట్టి, నా జీవితంలో జరిగిన కార్యాలను బట్టి దేవుడు గొప్పోడని చెప్పను. అలా చెబితే నేను దేవుని తగ్గించిన వాడిని అవుతాను. కాబట్టి దేవుడు ఎప్పుడు గొప్పవాడే. మన అద్భుతాలను బట్టి దేవుడు గొప్పవాడు అవుడు, కానీ దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ ఆయన గొప్పవాడు. నా పేరు సైమన్ పాల్, మాది వైజాగ్ ప్రాంతం. నేను పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టాను. ఎలాంటి అంగవైకల్యం అంటే కాళ్ళు ఇలాగుండేవి, చేతులు ముట్టుకొని ఉండేవి, మూటు వంకరగా ఉండేది, నోటంతా సొంగ కారిపోయేది. సొంగ ఎలా కాలేదంటే ఒక చెట్టు తడిచిపోయేది, ముద్దయిపోయేది. 5 సంవత్సరాలు బాత్రూమ్ అన్నీ మంచం మీదే. నా చుట్టూ దోమలు, ఈగలు ఉండేవి. నన్ను చూసిన వారందరూ అసహించుకునేవారు. ఇదేంటి ఎలా పుట్టాడు, ఇది ఒక పుట్టుకేనా? చాలామంది అనేవారంటే ఈ అబ్బాయిని మీరు పెంచలేరు, ఈ అబ్బాయి బ్రతకడం వేస్ట్ కాబట్టి పాలలో విషమించి చంపేయండి అన్నారు. 5 సంవత్సరాలు మా తల్లి నాతో నరకం అనుభవించింది. ఎలాంటి నరకం అంటే కదలలేను, బాడీలో ఏ స్పర్శ ఉండేది కాదు, నోటంత సొంగ కారుతూనే ఉండేది. చాలామంది నన్ను చూస్తున్నారు అన్నారంటే మీరేదో పాపం చేశారు అందుకే ఇలాంటి పుట్టాడు, మీ కర్మ, ఇలాంటి జీవితాంతం క్షోభే అని నన్ను చూసిన వారంతా మా అమ్మని నాన్నని ఇష్టానుసారంగా మాట్లాడేవారు. అలాంటి టైంలో ఒకరోజు ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చాడు. వచ్చి నన్ను చూసిన వెంటనే ఆయన చెప్పాడంట, అమ్మ ఈ అబ్బాయిని దేవుడు తన సేవ కొరకు వాడుకుంటాడు.
అని చెప్పినప్పుడు అమ్మందంట, సార్ జోకులు వేయకండి సార్, ఇలాంటి దేవుడు వాడుకోవడం సార్. కాళ్ళు పని చేయవు, చేతులు పని చేయవు, మాటలు రావు. ఈ అబ్బాయి ఎందుకు పుట్టాడో నాకు అర్థం కావట్లేదు. నేను ఈ అబ్బాయికి నరకం అనుభవించాను సార్. ఈ అబ్బాయితో నేను నా జీవితం అంతా నరకమే. నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళి 5 సంవత్సరాలు అయింది సార్ అన్నప్పుడు ఆ టైంలో ఏం చేయాలో తెలియక అమ్మ అన్నప్పుడు, అమ్మ నువ్వు ఎన్నైనా చెప్పు, దేవుడు చెప్తున్నాడు ఈ అబ్బాయిని దేవుడు తన సేవ కొరకు వాడుకుంటాడు. మనం ఏం చేయమంటారు సార్? ఇప్పటికే 5 సంవత్సరాలు అయింది. కనీసం బాడీలో చీమ కుట్టిన, దోమ కుట్టిన చలనం లేదు, స్పర్శ లేదు బాడీకి. లేదా మా ప్రభు అద్భుతం చేస్తాడు. నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయన్నప్పుడు ఆ మాట నమ్మి అమ్మ ప్రార్థన చేయడం మొదలెట్టింది. 1వ రోజు అయింది, ఏ అద్భుతం జరగలేదు. 2, 3 అలా 30 రోజులు అయింది, కానీ ఏ అద్భుతం జరగలేదు. 39వ రోజు రాత్రి ఇలాగే హాల్ నైట్ ప్రాంతం జరుగుతున్నప్పుడు అమ్మ అందంటే, ప్రభా నీ మాట చెప్పి నమ్మి, నీ మాట నమ్మి నన్ను ప్రార్థన చేస్తున్నాను, నిలబెడితే నిలబెట్టు, లేకపోతే ఈ అబ్బాయిని రాత్రి నీ సన్నిధికి తీసుకెళ్ళిపో నాయన. నేను నాంటి ఈ అబ్బాయిని పోషించలేను, పెంచలేను అన్నప్పుడు అమ్మ ఆరాధిస్తుండగా ఒక దర్శనం చూస్తుందంట. ఆకాశం తెరవబడి ఒక గొప్ప వెలుగు ఈ బాడీని తప్పని కొట్టిందట. కొట్టగానే 5 సంవత్సరాలు మంచానికి పరిమితమైన నన్ను కాళ్ళు, చేతులు, నోరు పనిచేయని నాకు దేవుడు రాత్రి కాళ్ళు, చేతులు, నోరు ఇచ్చాడు. యాదో ఒక మాట చెప్పనా, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు అనడానికి నేనే నిదర్శనం. Our God is living God. మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన మృతుడు కాదు, సజీవుడు. ప్రభు నన్ను పెట్టాడు. అయితే ఆ మాట ఏంటంటే నన్ను చదివించాలని చాలా స్కూళ్ళకి తిప్పిందంట. ఇలాంటి ఈ చదువు ఏం చేస్తాయినా మనకేం పిట్టా? నాకైతే వచ్చింది, కానీ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. నిజం చెప్తున్నానండి, నేను గ్లాస్ పట్టుకోలేను, ఒక వేడి టీ గ్లాస్ పట్టుకోలేను. రాస్తే ఒకప్పుడు రాసినప్పుడు పేపర్లు చిరిగిపోయాయి. ఏంటి ఇలాంటి ఈయన చదివించిన ఏం సాధిస్తావు, ఇంట్లో కూర్చోబెట్టంటే మళ్ళీ ప్రార్థన చేయడం మొదలెట్టింది. ప్రభా ఇది ఎలాగైనా చదవాలయ్యా, కనీసం ఇది బైబుల్ చదివితే చాలు, సేవకుడైతే చాలు అనుకుంది. చివరికి ఒక టీచరు నాకు చదువు చెప్పారు, నేను చదువుకున్నాను. అప్పట్లో 7th క్లాస్ పబ్లిక్ ఉండేది. ఆ పబ్లిక్లో నన్ను కూర్చోబెట్టారు.
ఆ పబ్లిక్ ఎగ్జామ్ ఎలా జరిగేదంటే అందరితో పాటు నన్ను కూర్చోబెడతాం. నాకంటూ సపరేట్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో నేనేం చెప్తే అదే రాస్తాడు. ఈరోజు వచ్చినాడు రేపు రాడు, రేపు వచ్చినాడు ఎల్లుండి రాడు. ఇప్పుడు నా మాట ఆయనకి అర్థం అవ్వాలి, ఆయన ఎగ్జామ్ రాయాలి. ఎంత కష్టం చూడండి. ఒకటేమో పక్కన రాయడానికి అవ్వదు, రెండు చూసి రాయడానికి అవ్వదు. నేను చెప్పిందే రాస్తాడు, ఆ రాసిందే పాస్ అవ్వాలి. అద్భుతం. 7th క్లాస్లో మా జిల్లాలో నేనే మొట్టమొదటి వచ్చాను. నా పేపర్ ఫోటోలో పడింది. అద్భుతం. 7th పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, డిగ్రీ పాస్ అయ్యాను. MBA చేయడానికి దేవుడు కృప చూపాడు. చదువే ఈ అబ్బాయికి వేస్ట్ అన్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఈ అబ్బాయి నేను ఒక మాట చెప్పనా, దేవుడు ఏదైనా చేయగలడు అనడానికి నిదర్శనం నేనే. MBA అవుతున్నప్పుడు అందరూ అన్నారు ఏం చేస్తావు అంటే, MBA ముగింపులో నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. జాబ్ చేయడానికి నేను సుమారు 60,000 రూపాయలు జీతకాన్ని నేను జాబ్ చేస్తుండేవాడిని. జాబ్ చేస్తున్నప్పుడు ఎందుకు పనికిరాను నన్ను దేవుడు MBA చేయడానికి దేవుడు కృప ఉండమే కాదు, ఒక ఉద్యోగస్తుడిగా ప్రభు నన్ను పెట్టాడు. చాలామంది అంటుకుంటారు యేసు ప్రభు నమ్మినారు, యేసు ప్రభు సేవ చేస్తున్నారు, ఎందుకు పనికిరారు, దేనికి చదువు సంధ్య లేనో ఉద్యోగం లేనో సేవ చేస్తున్నారు అనుకుంటారు. నేను ఒక మాట చెప్పనా, దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఆయన సేవ చేస్తున్నామండి. ఏదో డబ్బులు ఇస్తానని కాదు, డబ్బులు సంపాదించాలని కాదు. నేను చూడని డబ్బు లేదు, నేను తిరగని కాలు లేదు, నేను ఎవరిని ప్రదేశం లేదు. యేసు ప్రభుని నమ్మి సేవ చేసేలాంటి దైవులు పనికిమాలోళ్ళు, చదువు లేనోళ్ళు, అజ్ఞానులు కానే కాదు. దేవుడి ఎవ్వరినైనా నింటో పెట్టుకుంటాడు. ఈ రాత్రి ఆయనకి అవకాశం ఇస్తే నేను నా జీవితంలో దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి దేవుడు సేవ చేస్తున్న టైంలో ఇప్పటికీ నేను చదువుకుంటున్నాను LLB. కారణం ఏంటో తెలుసా, ఏదో ఉద్యోగం చేయాలని కాదు, ₹1,00,00,000 ఇచ్చిన ఉద్యోగం చేయను. కేవలం దేవుడు ఉన్నాడు, ఆయన ఏదైనా చేయగలడు అని ప్రపంచానికి నిరూపించడానికి. దేవుడు ఏదైనా చేయగలడండి. ఆయన పనికిరాని నన్ను, ఎన్నిక లేని నన్ను ఈరోజు నిలబెట్టి ప్రభు వాడుకుంటున్నాడంటే కారణం ఆయన గొప్పవాడు. ఆయన ఏదైనా చేయగలడు. రాత్రి నువ్వు అనుకుంటున్నావా నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా స్థితి ఇంతే, నేను ఎందుకు పనికిరాను, ఎవరికి ప్రయోజనం లేను అనుకుంటున్నావా? ఒక పనికి రాని నన్నే దేవుడు నిలబెట్టి వాడుకుంటే
నేను ఎందుకు వాడుకుంటుంది? నీ జీవితాన్ని ఎందుకు బాగు చేయడు? నీ జీవితాన్ని ఎందుకు మార్చడు? ఆయన మార్చుటకు సమర్థుడు. మేము పనినే కాదు, ఇంత దూరం ప్రయాణం చేసి దేవుని కోసం చెప్పేది. ఒకరోజు కాదండి, 2 రోజులు కాదు, ప్రతిరోజు కొన్ని వేల కిలోమీటర్లు నేను ఒక్కనే ప్రయాణం చేస్తున్నాను. కారణం ఏదో వస్తుంది, ఏదో ఇస్తాను కాదు, దేవుడు ఎంత గొప్పడో మీకు చెప్పడానికి. సంవత్సరంలో నేను మా ఇంట్లో ఉండే రోజులు 53 రోజులు అంతే. 1 ఇయర్లో 53 రోజులే మా ఇంట్లో ఉంటాను. మిగతా రోజులన్నీ దేవుని సువార్త కొరకుగా తిరుగుతున్నాం. కారణం మా భారం ఒకటే, నశించిపోతున్న ఈ ఆత్మలను దేవుని వైపు తిప్పాలి. దేవుని వైపు తిప్పాలి. దేవుని ప్రేమను, దేవుని క్షమాపణను ఎరగలేని ప్రపంచానికి యేసు ప్రేమను చాటించాలి. ఈ భారతదేశంలో నిమిషానికి 258 మంది చచ్చిపోతున్నారండి ఒక్క నిమిషానికి. వారందరికీ ఎవరు సువార్త చెప్తారు? వారందరినీ ఎవరు దేవుని వైపు తిప్పుతారు? అలా తిప్పడానికి దేవుడు ఎన్నుకున్న సాధనమే ఈ సైమన్ పౌలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మాట రాని నడక సరిగ్గా నడవనన్నే దేవుడు నించోబెడితే నిన్నెందుకు వాడుకుంటాముడు? నీవు అవకాశం ఇస్తే నీ ద్వారా దేవుడు ఈ దేశాన్ని రక్షించాలనుకున్నాడు. మనం స్కూల్లో చెప్తామని భారతదేశం భారతీయులందరూ అబ్బాయి ఎంత బాగా చెప్పావు. మన భారతీయులు ఎంతోమంది ఈరోజు చీకట్లో ఉన్నారు. ఆ భారతీయులు ఎంతోమంది వ్యసనాల్లో ఉన్నారు. ఆ భారతీయులు ఎంతోమంది నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ భారతదేశాన్ని రక్షించే బాధ్యత నీదే. ఒక్క మాట చెప్పి నన్ను ముగిస్తాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు. నాకు పెళ్ళైన మరుసటి రోజు నుండే నేను బయటకు వచ్చాను. నా భార్య నాకు చంటి బిడ్డ, రేపు నా కూతురు పుట్టినరోజు. ఏ తండ్రి అయినా ఏం చేస్తాను? ఈరోజు కూర్చొని లేదు, దేవుని సేవ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. దేవుని పరిచర్య కంటే ఏది ఇంపార్టెంట్. పెళ్ళైన నా భార్యను ఒకే ఈ 3 సంవత్సరాలు ఒకే ఒకసారి బీచ్కి తీసుకెళ్ళాను. ఆదివారం సాయంత్రం నా ప్రయాణం మొదలెడతాను. శనివారం సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్తాను. కారణం ఏంటో తెలుసా? దేవుని కొరకు కొంతమందినైనా రక్షించాలి. ఇదే నా భారం, ఇదే నా దర్శనం. మా నాన్నగారు చనిపోతే నేను ఎక్కడో ఒంగోలులో ఉన్నాను, దేవుని వాక్యం చెప్తున్నాను. ఫోన్ వచ్చింది.
నా భార్య ఫోన్ చేసింది, మీ నాన్న చనిపోయాడు, మీరు వస్తారంటే రేపు మీటింగ్ ఉంది, ఎల్లుండి వస్తాను, అప్పుడు దాకా వెయిట్ చేయను. ఎల్లుండి వెళ్ళాం. ఉదయాన్నే 3 మధ్యాహ్నం వరకు సమాన్ చేసి ఆ రాత్రి బ్యాగ్ తెచ్చుకొని మళ్ళీ మీటింగ్కి వచ్చాను. కారణం ఏంటో తెలుసా? గొప్పగా చెప్పట్లే, నాలో ఉన్న భావం మీకు చెప్తున్నాను. నేనే కానీ వెళ్ళకపోతే, నేనే కానీ ప్రకటించకపోతే కొన్ని ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. రాత్రి నా భారం ఒక్కటే, ఇక్కడ ఉన్న మనందరం ఒక భారంతో నింపబడాలి. ఆ భారం ఏంటో తెలుసా? నేను చచ్చేలోపు, ప్రభు వచ్చేలోపు ఒక్క వ్యక్తినైనా దేవుని కొరకు సంపాదించాలి అనే ఆశ ఉందా? ఆశ కోరిక ఉంటే ఒక్క నిమిషం వేసిన పడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, ఒక్కనైనా నేను సంపాదించాను ప్రభా. నీకోసం యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. నీకోసం ఆయన రక్తం కట్టాడు. ఆకాశానికి భూమికి మధ్య ఒక మాంసపు ముద్దగా వేలాడబడ్డాడు. ఎవరి కోసం? ఏం చేస్తున్నావు దేవుని కొరకు? కాళ్ళు, చేతులు, నోరు, అవయవాలు సరిగ్గా పనిచేయని నేనే దేవుని కొరకు నిలబడితే, తమ్ముడు చెల్లి అన్నాక దేవునికి ఇచ్చిన అవయవాలతో నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? రాత్రి చిత్రవాయిసా నీ కొరకు బ్రతుకుతాను అయినా, నీ కొరకు బ్రతుకుతాను అయినా. శ్రీరామయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శ్రీరామయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లే నీవే, నిజమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లే నీవే, నిజమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైన నా పైన నీకున్న ప్రేమ, ఎనాలని ప్రేమ, ఎనాలని ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనాలని ప్రేమ, ఎనాలని ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. దేవుడు
ఒక సజీవమైన సాక్ష్యాన్ని మన ముందుంచి కదలిక, చక్కని మాట, బలము, ఆరోగ్యము, జ్ఞానము అన్నీ చేయగలిగిన, అన్నీ చదవగలిగిన, అన్నీ మాట్లాడగలిగినటువంటి స్పర్శతో చక్కగా అన్నిటినీ స్పర్శించినప్పుడు ఇది ఫలానాది అని తెలుస్తున్నట్టు, ఇది చీమ నన్ను కొడుతుంది అని తెలియనటువంటి స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని ఈ రాత్రి దేవుడు సైమన్ పాల్ అనేటువంటి సహోదరుణ్ణి, ఈ సేవకుణ్ణి మన మధ్యలో నిలబెట్టి మళ్ళీ హెచ్చరిస్తూ ఉండగా, హెచ్చరిక పొందుదాం ప్రియులారా. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి ఒక వ్యక్తే దేవుని కొరకు పనిచేస్తుంటే అన్నీ బాగున్నటువంటి మనం పని చేయకుండా ఉండడం, స్తుతించకుండా ఉండడం, ప్రార్థించకుండా ఉండడం, నిర్లక్ష్యంగా ఉండడం, ఇది ఎంత గొప్ప నేరమో ఈ రాత్రి మన ముందు ఒక నేరస్థాపన చేయబడుతూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. ఈ సోదరులను ప్రభు ఇంకా బలపరిచి తన మహిమార్థం అనేక స్థలాలలో తన భార్య, తన బిడ్డ, తన పరిచర్య ఎల్లప్పుడూ కూడా అప్రతిహతంగా కొనసాగిపోవునట్లుగా తన అనంతమైనటువంటి కృపను దేవుడు దయచేయాలని